చేసి ఆదికాండంలో యాకోబు సమయం వచ్చింది, తాను ఐగుప్తు దేశానికి తీసుకొని రాబడ్డాడు. ఆదికాండము 47వ అధ్యాయం 8వ వచనం. 7-8 వచనాలు నేను చదువుతాను. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో సమక్షమందు అతన్ని ఉంచగా యాకోబు ఫరోను దీవించాడు. ఫరో, నీవు జీవించిన సంవత్సరాలు ఎన్ని అని యాకోబును అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవాను ఉన్నవి. ఇప్పుడు 140 ఎన్ని సంవత్సరాలు అంటండి? 130 ఉందన్నమాట. యాత్ర 130 సంవత్సరాలు. ఆ తర్వాత ఇంకా 17 సంవత్సరాలు జీవించాడు. యాకోబు చనిపోయే సమయానికి వచ్చేటప్పటికి యాకోబు వయసు ఎంతో తెలుసా? 147 సంవత్సరాలు. ఇప్పుడు ఆయుష్కాలం గురించి నేను మాట్లాడాలని కోరుతున్నాను. దేవజనుడు మోషే 90వ కీర్తనలో నరుని ఆయుష్కాలం గురించి మాట్లాడేటప్పుడు తాను తను గురించి ఇంకా ప్రజల గురించి మాట్లాడుతూ ఈ మాట్లాడతాడు. 90వ కీర్తన గ్రంథం 9వ వచనం 10వ వచనం. మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు ఉన్నాడు. ఆయుష్కాలం ఎలాంటిదంటే 70 సంవత్సరాలు. ఒకవేళ అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఇప్పుడు సీతారామ గారికి ఏ బలం ఉందని చెప్పాలి? అధిక బలం 80 సంవత్సరాలే కదా, అత్యధికమైన బలం. కాబట్టి దేవుడు ఆమెకు అత్యధికమైన బలం ఇచ్చాడని చెప్పాలి. శారీరకంగానే కాదు, మానసికంగా కూడా చాలా స్ట్రాంగ్గానే ఉన్నట్టుంది. నేను పేరు మర్చిపోతాను. నా వయసు అంటే 75. అయితే ఆమె పేరు మర్చిపోవడం లేదే, కనుక మంచిదే. మన ఆయుష్ కాలం అనేది 70, అధిక బలం ఉంటే 80. అయితే ప్రభు ఇంకో మాట కూడా చెప్పాడు. ఏమని చెప్పాడు అని అంటే, నీవు దీర్ఘాయుష్మంతుడవు అవుదు. 128వ కీర్తనలో మనం చూస్తాం ఆ మాట. 128వ కీర్తన చదవండి దయచేసి. చివరి వచనాలు 120. నీ పిల్లలను నువ్వు చూపుదవు, ఇశ్రాయేలు మీద ఏముండదు కాక. ఇక్కడ దీర్ఘాయుష్యం గురించి మాట్లాడుతుంది. నీవు నీ పిల్లలు చూస్తావు, నీ పిల్లలను చూస్తావు. ఒకవేళ అంశేపు గారి గురించి ఇంకో మాట కూడా చెప్పొచ్చేమో. పిల్లలను చూసావు, పిల్లలను చూసావు, ఆ పిల్లలు కూడా చూసావు. దీర్ఘాయుష్యం అనేది దేవుని ఆశీర్వాదం అని చెప్పాలి. కనుకనే సీతారామ గారికి అదే నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఇచ్చిన దీర్ఘాయుష్యం అనేది ఆయన ఆశీర్వాదం. ఆమె వృద్ధాప్య బలహీనతలు అనేకమంది ఉంటాయి. అయినా సరే ఈ బలహీనతతో దేవుడు ఇచ్చిన ఆయుష్కాలాన్ని పోల్చితే ఆయుష్కాలం అనేది చాలా ప్రశస్తమైంది, చాలా విలువైనది అనేది మనం తేటగా బైబిల్ చెప్తుంది. అందుకని దేవుడిచ్చిన ఆయుష్కాలం మనం పూర్తిగా అనుభవించడం అనేది అది గొప్ప దీవెనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇప్పుడు కొంతమంది విసిగిపోతుంటారు.
నాకెందుకు ఇంకా ఆయుష్కాలం, ఇంకా నాకెందుకు దీర్ఘాయుష్యం, దేవుడు తీసుకుంటే పోయేది, పీల్చుకుంటే పోయేది అని కొన్నిసార్లు అనుకుంటారు. మంచిదే కాదనం. ఎందుకంటే శరీరంలో ఉన్నంత కాలం బలహీనతలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఆయన క్రీస్తులో ఉండి శరీరాన్ని విడిచిపెడితే ప్రభుత్వం కూడా మహిమలో మనం ఉంటాం. అది అద్భుతమైన అనుభవం. కానీ మనం కాదండానికి వెళ్ళే ఆయన అనుమతించిన ఆయుష్కాలం ఒక ఉద్దేశంతో. అందుకని నేను ఇక ఆ మాట జ్ఞాపకం చేస్తాను. ఇక్కడే మనం 92వ కీర్తనలో మనం చూద్దాం. 2 వచ్చేసి కీర్తన గ్రంథం 92వ. నేను వచ్చినప్పుడు ఈ పాట పాడుతూ ఉన్నారు. 92వ కీర్తన గ్రంథం 14వ వచనం. యథార్థవంతుడని ఆయనలో ఏ చెడుతనం లేదని ప్రసిద్ధి చేయటదే వారు ముసలితనం మంది ఇంకా చెవులు పెట్టుతుంది స్థానం కలిగి భక్షదానం. ఇక్కడ ఉద్దేశాన్ని మనం చూస్తాము. ఎందుకని దేవుడు ఇంకా ఆయుష్ను పొడిగిస్తుంటాడు, దీర్ఘాయుష్నిస్తుంటాడు అంటే నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా ఎవరంటండి? యథార్థవంతుడు, ఆయనలో ఏ చెడుతనం లేదని ప్రసిద్ధి చేయుటకై. వాడు ఒక్క మాటనే చెప్తే మనం జీవించే జీవిత కాలం ప్రభువైన దేవుని ప్రసిద్ధి చేయాలి. ప్రసిద్ధి చేయడం అనే విషయానికన్నా మనం వస్తే కనుక కీర్తన గ్రంథంలో 70 కీర్తన గ్రంథంలో ఉన్నాం కాబట్టి ఈ మాటను మనం చూద్దాం. రండి, 76వ అధ్యాయం. యూదాలో దేవుడు, ఇశ్రాయేలులో ఆయన నామము. కాబట్టి ప్రసిద్ధుడు అని చెప్పడానికి, అంటే ఆయన నామం గొప్పది అని చెప్పడానికి, అంటే ఒక మాట చెప్తే ప్రభువును ఘనపరిచి మహిమపరిచేందుకు. దాన్ని గుర్తుంచుకున్నాను. జీవించు ఆయుష్ కాలం ఏళ్ళు సాగిపోతూ ఉండేటప్పుడు దేవుని ఉద్దేశం అవుతుంది మనం ఇంకనూ ప్రభువైన దేవుని నామాన్ని ఏం చేయాలి? ప్రసిద్ధి చేయాలి. ఆయన నామమును మనం ఏం చేయాలి? గొప్ప చేయాలి. ఆయన నామమును మనం ఏం చేయాలి? ప్రచురించాలి. అందుకు దేవుడు మనకి ఆయుష్ ఇస్తున్నాడు. అందుకే కీర్తనకాడు దావీదు అంటాడు, ఏమని తెలుసా? తెలుగులోనేమో నా జీవితకాలం అంతయు అని ఉంది, నేను జీవించిన. అది ఇంగ్లీష్ బైబిల్ బాగుంది. ఏంటంటే నాలో ఊపిరి ఉన్నంత వరకు నేను ఆయనకు కృతజ్ఞత చెల్లించి ఆయన నామాన్ని నేను. ఇది ఒక కారణం. అందుకనే సీతారామ గారి జ్ఞాపకం చేసే మాట, ఇలాంటి పరిస్థితులు కూడా దేవుడిచ్చిన ఆయుష్లో ప్రభు అయిన దేవుని మహిమ కొరకై జీవించాలి. ఒక్కసారి మనం శరీరాన్ని విడిచిపెడితే ప్రభునిగా మనం మహిమపరచడానికి అవకాశం ఉండదు. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తానే స్వయంగా అన్నాడు, యోహాను సువార్త 17వ అధ్యాయం, ఈ లోకంలో నేను నిన్ను మహిమపరచాను, ఇప్పుడు నన్ను పిలుచుకో. కొరింథీ రాష్ట్రం 1వ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో పౌలభక్తుడు మాట్లాడాడు, మీరు శరీరంతో దేవుణ్ణి మహిమపరచలేదు. కాబట్టి సీతారామ గారు మీరు శ్రేష్టమైన సంవత్సరం మాకు తెలియదు, కానీ అయితే ప్రభు అయిన దేవుని మహిమ కొరకై ఆమె జీవించాలి అనేది మన ప్రార్థన. మరో ప్రాముఖ్యమైన తలపు నేను జ్ఞాపకం చేయబోతున్నాను. 2 చేసి కీర్తనల గ్రంథము ఇక్కడ మనం చూస్తాము. కీర్తన గ్రంథం 71వ అధ్యాయం 17వ వచనం. దేవా, బాల్యం నుండి నీవు మాకు బోధిస్తూ వచ్చినవి. ఇదంతా అయిన తర్వాత 18వ వచనంలో అందరూ కలిసి చూడాలి, దేవా
తరమునకు నీ బాహుబలము గురించి పుట్టలో వారికి నీ శౌర్యమును గురించి నేను తెలియజెప్పినట్టు తలనెలసి వృద్ధుడైన వరకు నన్ను విడువకము. ఇది చాలా ప్రాముఖ్యం.